హాయ్, దిస్ ఇస్ రవి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ సోనియా గాంధీతో ప్రత్యేకంగా కొంచెం ఇంకా చెప్పాలంటే ఏకాంతంగా సమావేశం అయ్యారు. సో ఆయన ఈ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణలో ఈ ప్రణీత్ రావు ఇష్యూ ఇంకా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొంచెం స్లో అయింది. ఇంకా చెప్పాలంటే ఆయన కూడా బాగా దూకుడు తగ్గించుకున్నారు. సో అంతకుముందు ఈ ఢిల్లీ వెళ్ళక ముందు ఆయన కామెంట్స్, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన కామెంట్స్ చాలా తేడా డిఫరెంట్గా ఉన్నాయి. సో మరి ఈ ఢిల్లీలో ఏం జరిగింది, సోనియా గాంధీ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి రెండు వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత కొంచెం మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అందరూ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే చేరికలు తగ్గిపోయినాయి. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా కొంచెం బాగా తగ్గింది. సో వాట్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ? సో ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది చేయాల్సిందే. అది రేవంత్ రెడ్డి ఉన్నాయి, లేకపోతే ఇంకొకరు ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి, వై ఉన్నాయి, జడ్ ఉన్నాయి, రోసి ఉన్నాయి, రాజశేఖర రెడ్డి ఉన్నాయి, ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఢిల్లీలో ఏఐసిసి ఆదేశాలు జారీ చేస్తే అదే రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఏ జాతీయ పార్టీ అయినా అంతే, ఇప్పుడు బీజేపీ అయినా అంతే. బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా ఏదైతే ఆదేశిస్తారో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండేటువంటి సీఎంలు కూడా అదే అమలు చేయాల్సిందే. అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు ఏది చెప్తే ప్రాంతీయ పార్టీ అధిష్టానం అది జిల్లాల్లో ఉండేటువంటి లీడర్లు కానీ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి లీడర్లు కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే అధిష్టానం ఎక్కడుందో, అధిష్టానం ఏది చెప్తుందో అది చేయాల్సిందే. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ అనేక సార్లు వెళ్ళారు. సహజంగా అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు, ఈయన కూడా వెళ్తూ ఉన్నారు. వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా ఢిల్లీలో మోకారు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి కామెంట్లు సహజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో ప్లస్ లోక్సభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి మీటింగ్ జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంగా ఆయన యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళారు, సోమవారం వెళ్ళారు. ఆయన సోమవారం వెళ్ళిన తర్వాత సోనియా గాంధీ తోటి ఏకాంతంగా సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు, ముఖాముఖి భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంగా దాదాపు 40 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య అనేకమైనటువంటి రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చాయి అని చెప్పి కూడా తెలుస్తుంది. సో 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజెంట్ చేస్తే రేవంత్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయపరమైన ఎత్తుగడలు ఏ విధంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండాలి, తెలంగాణలో ఏ విధంగా ఉండాలి, అలాగే కర్ణాటకలో ఏ విధంగా ఉండాలి, పక్కనే ఉండే మహారాష్ట్రలో ఏ విధంగా ఉండాలి, వీటన్నిటి మీద కూడా చర్చించుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సరే, వాళ్ళిద్దరు ముఖాముఖి మాట్లాడుకున్నారు కదా, మీకు ఎలా తెలుస్తుందని చెప్పి అనుకోవచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన సహచరులతో పంచుకునేటువంటి అవకాశం ఉంది. ఆ సహచరులు ఫ్రెండ్స్ తోటి పంచుకునే అవకాశం ఉంది. ఆ ఫ్రెండ్స్ మనకు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీడియాకి లీక్లు ఇవ్వచ్చు. అది సాధ్యం కాకపోవడానికి ఉండదు. కాకపోతే ఒక గంట అటు ఇటో లేదా ఒక రోజు అటు ఇటో బయటకు వస్తుంది అసలు విషయాలు అయితే మాత్రం. అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి సమయంలో ఎలాంటి అంశాలు వాళ్ళిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక డెఫినెట్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చకు వచ్చి ఉంటుంది. అలాగే కాళేశ్వరం మీద ఒక జ్యుడిషియల్ విచారణకి ఆదేశించినటువంటి అంశం చర్చకు వచ్చి ఉంటుంది. తర్వాత రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలను రచించాలి అనే దాని మీద కూడా చర్చకు వాళ్ళిద్దరి మధ్య వచ్చి ఉంటుంది, ప్రస్తావించుంటాడు. రేవంత్ రెడ్డి ప్రస్తావించుంటాడు, సోనియా గాంధీ కూడా తన రాజకీయ అనుభవంతో కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చి ఉంటారు. ఇది జనరల్గా వాళ్ళిద్దరి మధ్య జరిగి ఉండొచ్చు. అయితే ఒకటేంటంటే, జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా రాష్ట్రాల గురించి ఆలోచించరు, రాష్ట్ర రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకున్నప్పటికీ కూడా ప్రాధాన్యత వాళ్ళకి దేశ స్థాయిలో ఢిల్లీ పేట ఇంపార్టెంట్. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఐఎన్డిఏ కూటమి, ఇండియా కూటమి అంటే ఒప్పుకోవట్లేదు బీజేపీ వాళ్ళు, ఐఎన్డిఏ కూటమి బలపడాలి అని అంటే కనుక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎప్పటి నుంచో సోనియా గాంధీ మదిలో ఉంది. ప్లస్ ప్రశాంత్ కిషోర్ కూడా ఆమెను కలిసినటువంటి సందర్భంగా ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్పి కూడా అప్పట్లో తెలిసింది. అయితే ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్స్లో అవసరమైతే కనుక బీఆర్ఎస్ పార్టీ మద్దతు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళిద్దరి మధ్య కొంత మాటలు కలిసి వచ్చాయి అని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి టాక్. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వస్తాయి సర్వేల ప్రకారం అని అంటే 2, 1 వచ్చే అవకాశం ఉంది సర్వేల ప్రకారం. బట్ కేసీఆర్ ఏం చెప్తున్నాడు, నాకు 7 వస్తాయి అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2 digits వస్తాయి అని చెప్పి బీజేపీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది. కానీ ఎంతో కొంత 1, 2 వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఆ పార్టీ అంచనా వేస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు, చాలా కాలంగా చెప్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు
బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దాదాపు ప్రెస్ మీట్ ది మీడియా అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టాడు 2 days బ్యాక్, ఆదివారం అనుకుంటా, సండే. మీట్ ది మీడియా అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఈ రోజుతోటి 100 రోజులు ముగిసిపోయాయి. ఇక నుంచి సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షునిగా వర్క్ చేస్తాను, కోడ్ కూడా వచ్చింది కాబట్టి, ఎన్నికల కోడ్ కూడా వచ్చింది కాబట్టి ఇక పీసీసీ అధ్యక్షుడిగా నేను పనిచేయబోతున్నాను. ఇక నుంచి రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది చూడండి. ఇప్పటి వరకు పరిపాలన ఏ విధంగా ఉంది చూసారు, 100 రోజుల పరిపాలన. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇక నుంచి పక్కా పీసీసీ అధ్యక్షుడిగానే నేను ఏ విధంగా చేస్తానో చూడండి అని చెప్పిన రోజే కొన్ని గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరికి రావడం, అక్కడ దీపాదాస్ మున్షి పార్టీలో చేర్చుకుని ఇవన్నీ కూడా జరిగిపోయాయి. దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. ఇంకోవైపు ఎంపీలేమో బీజేపీలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ చల్లా చెదర అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించారు కేసీఆర్. దాదాపు 10 మందినో 11 మందినో ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో చాలామంది డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళలో ఇప్పుడు భద్రారెడ్డి ఉంది, మల్కాజ్గిరి, ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వాలనుకున్నారు మల్కాజ్గిరి నుంచి. కానీ ఇమీడియట్గా మల్లారెడ్డి కాలేజీల మీద ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి ఆక్రమణలు కూల్చేసిన ప్రయత్నం చేయటం, ఆ తర్వాత ఆయన సీన్ కట్ చేస్తే డీకే శివకుమార్ రెడ్డి దగ్గరికి పోతాం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మేము లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేవని చెప్పి అనౌన్స్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక ఖమ్మంలో ఆల్రెడీ ఖమ్మం అభ్యర్థిని ప్రకటించారు నామనాయసరు బీజేపీతో టచ్లో ఉన్నారనేది తాజాగా వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన్ని పోటీ చేయించి కూటమి తరఫు నుంచి గెలిపించాలనే ఇంకొక ఆలోచన కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. సో ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య రేవంత్ రెడ్డి ఢిల్లీ టూరు జరిగింది, సోనియా గాంధీని కలవడం జరిగింది. సోనియా గాంధీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని అంటే ప్రాంతీయ పార్టీలని వీటిని కూడా డిస్టర్బ్ చేయకూడదు, ప్రాంతీయ పార్టీలతోటే మనం ఢిల్లీ పీఠం ఎక్కాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు. యూపీఏ 1 యూపీఏ 2 నడిపినటువంటి అనుభవం ఆవిడకి ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఒకవేళ 1 కానీ 2 కానీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి వస్తే వాటిని ఐఎన్డీఏ కూటమికి మద్దతుగా తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 3 4 వస్తే, సర్వేల ప్రకారం ఇప్పుడు 3 4 అంటున్నారు, 3 4 వస్తే అవి కూడా తీసుకోవటం. మిగతా ఎలాగూ కేరళలో కానీ తమిళనాడులో కానీ ఎలాగూ వాళ్ళకున్నాయి. దక్షిణ భారతదేశం మీద ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసుల హడావుడి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కొంచెం స్లో చేయాలనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ప్రవీణ్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కొంత స్లో అయింది గత 2 రోజుల నుంచి అనేది వినిపిస్తుంది. అంతకుముందు చాలా స్పీడ్గా మొదటి 2 రోజుల్లో చాలా స్పీడ్గా వెళ్ళారు, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ప్లస్ ఐపీఎస్లు సర్వీస్లో ఉన్నట్టు ఐపీఎస్ ఒక అతను, ఇంకొక అతను సర్వీస్ నుంచి రిటైర్ అయిన అతను, వాళ్ళని కూడా పిలిపించి విచారణ చేయించాలి, అందరినీ జైల్లో వేయాలి అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇవాళ సిచ్యువేషను ఆ విధంగా లేదు. జస్ట్ 2 daysలోనే మొత్తం మారిపోయింది. ఈ కేసులకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు, అది ఇప్పట్లో తేలదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీని లోక్సభ ఎన్నికల దాకా దాదాపుగా పెద్ద టచ్ చేసే అవకాశం లేదు. ప్లస్ ఈ చేరికలు ఇవి ఉన్నాయి కదా, ప్రభుత్వాన్ని పడగొట్టేలాగా ఉంది, అందుకే నేను చేరికలు చేర్చుకుంటున్నానని చెప్పి బహుశా ఆ చేరికలను కూడా తాత్కాలికంగా ఆపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సోనియా గాంధీ తోటి భేటీ అయిన తర్వాత. అంటే పోస్ట్ ఎలక్షన్ దాకా, లోక్సభ ఎన్నికల దాకా ఆగాలి అనేటువంటి ఒక ప్రయత్నం, అలాంటి డైరెక్షన్ ఇచ్చుంటారు. అందువల్లే రేవంత్ రెడ్డి దూకుడు కూడా కొంత తగ్గింది. ఈ మధ్యకాలంలో చాలా దూకుడుగా వెళ్తున్నారు, ప్లస్ పరుష పదజాలను కూడా ఉపయోగిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయనలో కొంత మునుపటి దూకుడిని మనం చూడలేమేమో అనేటువంటి భావన అయితే కలుగుతుంది. అదంతా కూడా సోనియా గాంధీ ఇచ్చినటువంటి డైరెక్షన్గా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నడుస్తున్నట్టు చర్చ. ఓకే, సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రతి మూమెంట్ వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ప్రతి ఎత్తుగడ వెనక ప్రతి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారమే ఎలక్షన్ లోపు వరకు కొంచెం హడావిడి తగ్గించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే కొంచెం ఈ చేరికలు కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ కొంచెం తగ్గుముఖం పట్టింది.